బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనసు యొక్క ధర్మం గురించి. అంటే మనసు అంటే ఏంటి, దాని ధర్మం ఎలా ఉంటుంది, అంటే దానిది ఎలా ఉంటుంది, మనసు యొక్క ధర్మం ఏ విధంగా ఉంటుంది, అది దాని గురించి మనము ఈరోజు కొంచెంగా మరి తెలుసుకుందాం. అసలు మనసు అంటే ఏంటి? చాలా మంది ఒక మాట అంటూ ఉంటారు, ఈవేళ నా మనసు ఏమీ బాగాలేదనో, లేకపోతే నాకు మనసు చాలా ఆనందం పడిందనో, ఇలా రకరకాలుగా చెప్తారు. అసలు మనసు అంటే ఏంటి? ఆ మనసుకి ఏదైనా ఒక ఆకారం ఉందా, రంగుందా, రూపుందా? ఏమీ ఉండదు. ఆ మనసు అంటే ఏంటో ముఖ్యంగా జానులు తెలుసుకోవాల్సిందే మనసు గురించి. ఆ మనసు గురించి తెలుసుకుంటే, ఆ మనసుని ఎలా ఉంచుకోవాలో, దాని ధర్మాలేంటో తెలుసుకుంటే, మనసుని ఎలా ఉంచుకుంటే ధ్యానం కుదురుతుంది, ఎలా ఉంచుకుంటే ధ్యానం కుదరదు అనే విషయం మనకి బాగా తెలుస్తుంది. మనస్సు అంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం, సంకల్పాల సమూహమే మనసు. అంటే ఈ మాట ఎందుకు అన్నానంటే, సంకల్పాల సమూహమే మనసు అంటే, మనసు గురించి బాగా అధ్యయనం చేస్తే మన మనసులోకి ఒక సంకల్పం వచ్చిందనుకోండి, వెంటనే అక్కడ దాని గురించి ఆ రోజంతా ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వస్తుంది. అలా సంకల్పము యొక్క సమూహమే మనసు అన్నారు యోగులు. మరైతే ఈ మనసు చాలా చమత్కారమైన వస్తువు అంట. చాలా చమత్కారం దీనికి. ఏంటి అంటే, ఇది ఎప్పుడు డబల్ రోల్ వేస్తూ ఉంటుందట, ఒక సింగిల్ రోల్లో ఉండిపోదు. ఒక సినిమాలో ఒక హీరో 2 రోల్స్ వేస్తుంటాడు, డబల్ రోల్ వేసాడు హీరో అంటారు. డబల్ రోల్ అంటే అది ఏమిటా డబల్ రోల్ అంటే, కాసేపు దుఃఖం, కాసేపు సంతోషం, కాసేపు మంచిగా, కాసేపు చెడ్డగా, కాసేపు పాజిటివ్, కాసేపు నెగిటివ్. ఇలాగా కొంచెం సేపు సుఖాన్ని కోరుకుంటుంది, కొంచెం సేపు ఆనందాన్ని కోరుకుంటుంది, కొంచెం సేపు వైరాగ్యమే కావాలనుకుంటుంది. ఇలా రకరకాల రోల్స్ వేసేస్తుంది మనసు. ఈ రోల్స్ వేసేదంతా కూడా మనసే. ఏ పదార్థం గురించి ఆలోచిస్తూ ఉంటాదో ఈ మనసు, దాని రూపం పొందేస్తుందట అది. ఈ మనసు ఏ పదార్థం గురించి, ఇప్పుడు సుఖం గురించి ఆలోచిస్తే దాని రూపం ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా మనసులో ఇది వచ్చింది, ఈ ఆలోచన వచ్చింది అంటే, ఒక్కసారి ఆలోచన అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏమీ ఉండదు, ఆకారం ఉండదు, ఆ కోరికే ఉంటుంది, ఆ సంకల్పమే ఉంటుంది. అంటే దానికి ఆకారం ఏమీ ఉండదు. కానీ ఎందులో వేస్తే చూడండి, వాటర్ ఎందులో వేస్తే ఆ రూపు దాల్చినట్టుగానే మనసుకి ఏమి వస్తే ఆ రూపమే సాధిస్తుందట. మరి దీనికి స్వతసిద్ధమైన రూపం అంటూ ఏమీ ఎప్పుడు ఉండదు. ఇది చూడండి, మనసంట ఒక కాలువ యందు ప్రవహించే నీటి లాంటిదంట. ఇప్పుడు కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నాయి అనుకోండి, దానికి ఆ కాలువను బట్టి ఆకారం వస్తుంది, కానీ ఆ నీటికంటూ ఏది ఆకారం ఉండదు. ఈ కాలువను తవ్వినప్పుడు ఒక చోట వెడల్పుగా, ఒక చోట సన్నగా, ఒక చోట లోతుగా, 2 కొండల మధ్య నుంచి, లేకపోతే కొండకి రంధ్రం చేసి ఒకే కొండకి ఇట్లా రకరకాలుగా దానికి ఏ షేప్ ఇస్తారో అందులో వెళ్ళే వాటర్ కూడా అదే షేప్ లో ఉంటుందట. అలాగే ఈ మనసుకు కూడా ఏ రూపము ఉండదు. ఏ షేప్ లో నువ్వు ఏ కోరికలోన పెట్టుకుంటావో, ఏ ఆలోచన చేస్తూ ఉంటావో ఆ రూపమే అది తాలుస్తుంది, కానీ వేరే రూపం అంటూ దానికి ఏమీ ఉండదు. ఇది మనం మొట్టమొదట జానులు తెలుసుకోవాల్సిన విషయం. మామూలు వాళ్ళంటే అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎందుకు అంటే సూక్ష్మ చింతన లేదు. అంటే సూక్ష్మ చింతన అని నేను ఎందుకన్నాను అంటే, మనం ధ్యానంలోకి వచ్చాక సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు మనకే
ఏది కాని టైంలో ఆవలింతలు వచ్చాయనుకోండి, వెంటనే ఏమంటాం? ఏంటి ఇప్పుడు 2 గంటలు నిద్రపోవాలంటే ఇవి ఆవలింత రావడానికి కారణం ఏంటి? అని వెంటనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఏం తిన్నాం? ఏం చేసాం? మధ్యాహ్నం పడుకున్నామా లేదా? రాత్రి పడుకున్నామా లేదా? ఏ విషయం చేసాం? ఇలా చిన్న విషయాన్నే సూక్ష్మంగా ఆలోచించగలుగుతారు జానులు. అందుకని మన మనస్సుని ఎలా ఉంచుకోవాలి? ఎలా చేసుకోవాలి? అది ఎలా తయారవుతుంది? అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే మనసు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతది. ఇప్పుడు ఒక మంట ఉందనుకోండి, వంట చేయడానికి బాగుంటుంది, చలి కాచుకోవడానికి బాగుంటుంది. మరి ఒంటి మీద పెట్టుకుంటే అదే మంట కాలుతుంది. అంటే అక్కడ లాభము వచ్చింది, ఇక్కడ నష్టం వచ్చింది అంటే నువ్వు ఉపయోగించుకునే విధానం. అలాగే ఒక కత్తి ఉంది, పళ్ళు కోసుకోవడానికి, కూరలు కోసుకోవడానికి పనికొస్తుంది. మరి అదే కత్తితో ఎవరినైనా హత్య చెయ్యడానికి పనికొస్తుంది. అందుకే మనసుని నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి నీకు ఉపయోగపడుతుంది అని యోగులు చెప్పారు. ఎందుకు అంటే చాలా మంది ఏమంటారంటే మనసును తీసేయి, మహాత్ముడిగా ఉండిపో అంటారు. మనసును తీసేయడం ఏమీ లేదు అసలు. ఇది కరెక్ట్ గా చెప్పాలంటే మీకు చూడండి, మనసు బుద్ధి లేని పిల్లల్ని మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. మరి వాళ్ళు ఏమైనా ఆలోచించగలరా? వాళ్ళు ఏమైనా మాట్లాడగలరా? అంటే ప్రతి వాడికి మనసు బుద్ధి రెండు ఉండాలి అని ఖచ్చితంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనస్సును తీసేయి, మహాత్ముడి వైపో అంటారు. మనసును తీసేయడం కాదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలనే మహాత్ములు చెప్తూ ఉంటారు. ప్రపంచం వైపు తిప్పితే కొంచెం బంధాల్లోకి వెళ్తుంది, ఆత్మ వైపు తిప్పితే విడుదల అవుతుంది. అందుకని ప్రపంచం వైపు ఉన్న మనసుని ఆత్మ వైపు తిప్పుకుంటే నీకు ఏమవుతుంది అంటే చక్కగా ఉపకారిగా ఉంటుంది. అందుకే మనసుని ప్రపంచం వైపు ఉన్నప్పుడు దుఃఖంలో ఉంటుంది, అంటే తాత్కాలికమైన ఆనందం ఉంటుంది. ఇప్పుడు మనం మనసు గురించి తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం మనసు గురించి? దానికి ఒక రూపం లేదు. ఏ ఆకారమైనా అది నీకున్న కోరికను బట్టి అది ఆకారం రూపుతాలుస్తుంది మనసు. ఇప్పుడు మనము ఒక చీర కొనుక్కోవాలనుకున్నాం, అప్పుడు కళ్ళు మూసుకోగానే ఆ చీరే వస్తుంది, అక్కడ మనసు అనే పదార్థం ఏమైనా వస్తుంది? మరి అలాగే చూడండి, మనం ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నాం, మనం కళ్ళు మూసుకుంటాం, ఎంతసేపు ఆ స్థలం యొక్క రూపమే వస్తుంది. అలాగే ఈవేళ మనం ఒక మంచి పువ్వుని చూసాం మన తోటలోకి వెళ్ళి, కళ్ళు మూసుకున్నాక ఆ పువ్వు రూపమే వస్తుంది కానీ ఇంకేం రాదు. ఇలా మీరు ఊహించుకుని చూసుకుంటే ఈసారి ఆలోచనల్ని కళ్ళు మూసుకున్నాక వచ్చే ఆలోచనలు అబ్జర్వ్ చేస్తే మనసుకేమీ లోపం లేదు. నేను కళ్ళతో ఏదైతే గ్రహించానో ఆ రూపమే నాకు కళ్ళు మూసుకున్నాక వస్తుంది. అంటే మనస్సు అంటే అర్థం ఏమిటి అంటే ఏ రూపాన్ని నువ్వు కళ్ళ ద్వారా రిసీవ్ చేసుకుంటావో, చెవుల ద్వారా రిసీవ్ చేసుకుంటావో ఆ ఆకారమే తాల్చి మనసు ఉంటుంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని మొట్టమొదటి ధర్మం అది. మనసు యొక్క మొట్టమొదటి ధర్మం ఏంటి? దానికి స్వతహాగా ఏ ఆకారము లేదు. నువ్వు ఊహించింది, నువ్వు చూసింది, నువ్వు విన్నది అవే ఆకారాలు రూపం దాలుస్తూ ఉంటుంది లోన. కళ్ళు మూసుకోగానే అవే వస్తాయి. అందుకనే యోగులు ఏమంటారు? ప్రపంచం వైపు మానేసి లోనకి తిరుగు అని చెప్పడానికి కారణం అది. అంటే మనసు యొక్క ధర్మం ఏ ఆకారం అయితే ఊహించుకుంటావో, ఏ కోరిక అయితే ఉంటుందో, దేని మీద నీకు స్థితమైపోయావో దాని ఆకారం మనసు పొందుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. మరి బహిర్ముఖమైన ఇంద్రియాలని మనం మొట్టమొదట అంతర్ముఖం చేయడం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోవాలి అంటే దీనికి మనసే ప్రధానం కాబట్టి ఇదేం చేస్తూ ఉంటుందంటే ఇంద్రియాలతోటి అన్ని చేయిస్తుందని అందరికీ తెలుసు. మనము ఇంద్రియాలతో అన్ని చేయించినప్పుడు మనసు కన్నుకు చూడమని చెప్పింది, చెవులకు వినమని చెప్పింది, నోటికి మాట్లాడమని చెప్పింది,
ముక్కుకు వాసన చూడమని చెప్పింది, అన్ని ఇంద్రియాలకి అన్ని పనులు పురమాయించేస్తుంది. కానీ అలా చేస్తున్నప్పుడు కొద్దిగా బుద్ధిని ఉపయోగిస్తే అప్పుడు ఏది కావాలో ఏది వద్దో తెలుస్తుంది. అయితే దీనికే శంకరాచార్యులు ఏమన్నారు? నిత్య వస్తు వివేకం ఉంటే సాధకుడు ఏం కోరుకోవాలో ఏం కోరుకోకూడదో ఉంటాడు. కోరుకోకూడనివి వదిలేస్తే కోరుకునేవి కోరుకుంటే ఆ అశుద్ధమైన మనసు శుద్ధ మనసుగా మారిపోతుంది అని చెప్తాడు. నిత్య వస్తు వివేకం ఉంటే అది ఎప్పుడు వస్తుంది? మనసు బుద్ధి యొక్క సహాయం తీసుకున్నప్పుడు మాత్రమే అది వస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనసు ఇంద్రియాలకి పురమాయించింది, అయి చూడు, ఈ తిను, అయి తిను అని. కానీ కొంచెం బుద్ధి సాయం తీసుకుని ఇది అవసరమా, అవసరం లేదా అనే ఒక నిర్ణయం తీసుకునే ముందు, చూసేయని కళ్ళకి చెప్పే ముందు ఒక్క క్షణం ఆలోచించడం. ఏమిటి ఇది, అవసరమా, అవసరం లేదా అనేది ఆలోచించడం. దాన్నే నిత్య వస్తు వివేకము అన్నారు. అంటే ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకోవాలి అంటే అక్కడ వివేకం. అలా మనం ఆలోచిస్తున్నామంటే అక్కడ మనం ఖచ్చితంగా బుద్ధిని ఉపయోగిస్తున్నట్టే లెక్క. ఎప్పుడైతే బుద్ధిని ఉపయోగిస్తావో నీది అశుద్ధంగా ఉన్న ఆ మనసు మెల్లిమెల్లిగా శుద్ధత్వం పొందుతూ ఉంటుంది అని చెప్తారు. అంటే ఈ బయట తిరిగే మనసుని ఇంకా శుద్ధత్వం చేసుకోవాలి అంటే మనకి దానికి ఎంతసేపు ఫస్ట్ శ్రవణం ఉండాలండి. శ్రవణం ఉండాలి. ఎలా అంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అని ఆ రెండు కూడా ఎప్పుడైతే శ్రవణం చేస్తూ ఉంటావో నీ చెవుల ద్వారా ఆ యోగుల దగ్గర మంచి విషయాలు వింటూ ఉంటావో అది ప్రాపంచికంగా అశుద్ధమైన ఈ విషయాలు వినిపించినప్పుడు ఓహో ఇది తప్పు, ఇది కరెక్టు అనేది మనసుకి తెలుస్తుంది. ఇప్పుడు మనమే సపోజ్ ఉన్నాం, ధ్యానంలో రాకముందు పత్రికారి పరిచయం కాకముందు మనం పూజ చేసే విగ్రహాలు దేవుళ్ళని భ్రాంతిలో ఉండి దానికి అష్టోత్తరాలు సహస్రాలు చేస్తూ ఎంతో నిష్టగా తలస్నానం చేసేసుకుని మేకప్లు అయిపోయి గుడికెళ్ళిపోయి కొబ్బరికాయలు అరటిపళ్ళు కొట్టేసి తదేక దీక్షతో కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఆ విగ్రహాన్ని చూస్తూ భక్తి తన్మయత్వంలో మునిగిపోయి ప్రదర్శనలు చేసి ఎన్నో చేసాం. అప్పుడు ఏమైంది? అజ్ఞానంలో ఉన్న మనసు అది. ఈ అజ్ఞానంలో ఉన్న మనసు ఒక మహాత్ముడి వల్ల అంటే పత్రికారి వల్ల ఏమైంది? కొంచెం కరెక్ట్ గా మన్ని ఆయన లైన్ లో పెట్టారు. ఏమిటి? ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇచ్చి. ఆత్మజ్ఞానం అంటే ఏమి ఇచ్చారు? ఆ విగ్రహం ఎక్కడి నుంచి తయారైంది, ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మానవుడే కొండ నుంచి బండరాయిని తీసుకొచ్చి ఆ శిల్పం చెక్కి, అంటే ఆ శిల్పి యొక్క చాతుర్యం వల్ల శిల్పంగా తన ఊహా చిత్రాలే కానీ నిజంగా వెంకటేశ్వర స్వామి అంటే అలాగే ఉంటాడు అని రూల్ ఏం లేదు. ఎవరి ఊహా చిత్రంతో వాళ్ళు శిల్పాలు చెక్కేశారు. మనం ఆ గుణగణాలను బట్టి చేతిలో విల్లమ్ములు ఉంటే రాముడు అంటాం, ఆ విల్లు తీసేసి ఫ్లూట్ పెడితే కృష్ణుడు అంటాం. అంటే మన ఊహా చిత్రాలని నిజమైన దేవుడిని భ్రాంతిలో ఉన్నాం. ఎందుకు ఆ భ్రాంతి వచ్చింది? మనసు ప్రాపంచికంగా అలా తయారైపోయిన చిన్నప్పటి నుంచి ఇది దేవుడు, ఇది దేవుడు, దేవుడు అని పెద్దలు సమాజం మనకు అలా నూరిపోసింది. కానీ సత్యం తెలిసిన సద్గురువులు సత్యవాక్కుల వల్ల మనం వెంటనే ఓహో అది మనమే తయారు చేసుకున్నాం కదా, కొండకెప్పుడు పూజ చేయట్లేదు, కొండకెప్పుడు కొబ్బరికాయలు కొట్టట్లేదు, కొండకెప్పుడు ఆరతులు ఇవ్వట్లేదు, మరి అది ఒక ఆకారం చెక్కి ఈ గుళ్ళో పెట్టగానే ఇంత చేస్తున్నామేంటి అనే ఒక విచారణ ధోరణిలో మనం వచ్చామా లేదా? వచ్చినప్పుడు అన్నిసార్లు అంతకుముందు పత్రికారి పరిచయం అవ్వకముందు ఎన్నో సంవత్సరాల భగవద్గీత చదివినా ఇప్పుడంటే అందరూ ఆమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత అని అందరికీ ఆ శ్లోకం వచ్చేసింది అనుకోండి. మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు చదివినా ఇందులో బుద్ధికి ఆ శ్లోకం ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే బుద్ధిని ఉపయోగించలేదు మనం. అప్పుడేం దృష్టిలో చదివాం? పుణ్యం 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 వచ్చేస్తుందని చదివాం. పూజ చేస్తే పుణ్యం, గుడికెళ్తే పుణ్యం, అరటిపళ్ళు ఇస్తే పుణ్యం. ఈ బుద్ధిని తర్వాత సార్ చెప్పేకి ఏమైంది మనందరికీ? కొంచెం
అవును కదా, సార్ అంటున్నారు కదా, కొండగా ఉన్నప్పుడు తొక్కుతావు, ఆ బండను తీసుకొచ్చి శిల్పంగా చెక్కుతే మొక్కుతున్నావు, నీకేమన్నా బుర్ర ఉందా? ఎక్కడున్నాడని చెప్పాడు గీతలో? ఇన్ని సంవత్సరాల నుంచి గీత చదువుతున్నావు, కొంచెమైనా బుద్ధిని ఉపయోగిస్తున్నారా మీరు అని మనకి చక్కగా చెప్పేటప్పటికి ఆ బుద్ధిని ఉపయోగించాం కాబట్టే మనలో విచారణ అనేది వచ్చింది. అంటే మనసు విచారణ చేయలేదు, బుద్ధిని ఉపయోగించినప్పుడు మనం చక్కగా విచారణ చేసి కరెక్టే కదా, కరెక్టే కదా, ప్రతి జీవిలోని అంతర్యామిగా ఉన్నాను అని చెప్తున్నాడు కదా, మరి మనం ఎందుకు పట్టుకోలేదంటే అప్పుడు బుద్ధిని ఉపయోగించలేదు. గురువు వచ్చి ఒక్కసారి వెన్ను తట్టి చెప్పేటప్పటికి ఆ సద్గురువు సత్యం చెప్పాడు అని మనం ఒప్పుకున్నాం. ఎందుకు? ఈ ఆత్మజ్ఞానం గురువు అందించాడు కాబట్టి. తర్వాత బ్రహ్మాండం అంతా నువ్వేదైతే అదే ఉన్నావో, ఈ బ్రహ్మాండం అంతా అదే ఉంది, ఆ చైతన్యమే ఉంది అని ఆ బ్రహ్మజ్ఞానాన్ని కూడా మనకు చెప్పినప్పుడు ఈ మనసు ఏమైపోయింది? అటు ప్రపంచం వైపు తిరిగి గుళ్ళకి గోపురాలకి వెళ్ళేది కళ్ళు ఎప్పడం మానేసి కళ్ళు మూసుకోమని ఆ ఇంద్రియానికి కళ్ళు మూయించేస్తుంది. అంటే అప్పుడు ఈ మనసే ఏం చేసింది? విగ్రహం చూడడానికి పరిగెట్టించింది కాళ్ళని చేతుల్ని, పూజలు చేయడానికి చేతులు పని ఉపయోగించేసింది, స్తోత్రాలు చదవడానికి నోరును ఉపయోగించింది, కళ్ళుని చూడడానికి కళ్ళేమో విగ్రహం చూడడానికి ఉపయోగించింది. ఇదే మనసు. ఒకసారి ఆలోచించండి. ఈ మనసు ఇన్ని పనులు చేసింది. ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం చెప్పగానే ఈ పనులన్నీ మారాయి అని చెప్పేసింది ఇంద్రియాలకి. ఏం చెప్పింది? కళ్ళు మూయి, లోనకెళ్తే దొరుకుతాడు అసలైన భగవంతుడు. అంటే చూడండి, ఇక్కడ 2 రోల్స్ వేసింది కూడా మనసే. మీకు ఇందాక చెప్పాను, మనసే డబుల్ రోల్ వేస్తది, ద్విపాత్రాన్ని అభినయం చేస్తది. అటుంటే అటు మాట్లాడుతుంది, ఇటుంటే ఇటు మాట్లాడేస్తుంది. ఇప్పుడు ఇంద్రియాలకి ఏం చెప్తుంది? అస్సలు ఒక్క ఇంద్రియం కూడా కదపకండి, కూర్చోండి, కళ్ళు ముయ్యండి, మీ మనసును లోనకు పంపించేయండి. అంటే ఇప్పుడు ఏం చేసింది? అప్పుడు ఆ రోల్ వేసింది, ఇప్పుడు ఈ రోల్ వేసింది. పత్రి గారు చెప్పగానే మనం బుద్ధిని ఉపయోగించాం. బుద్ధిని ఉపయోగించిన వాడంతా కరెక్ట్ అన్నారు పత్రి గారి మాట. బుద్ధి లేకపోతే ఆయన మాట తప్పుగా ఉంటది, అంతే తేడా. ఎందుకు కొంతమంది ఒప్పుకోలేరు, ఎందుకు కొంతమంది ఒప్పుకుంటున్నారు అంటే ఆ మనసు చెప్పినట్టు చేస్తున్నారు కానీ బుద్ధిని ఉపయోగించట్లేదు. కృష్ణుడు చెప్పాడు కదా ఉత్తర గీతలో అంటే, అమ్మో కృష్ణుడు దేవుడు కాబట్టి చెప్పలేదని అబద్ధం ఆడితే ఆయన తప్పు చెప్పాడంటే పాపం వస్తాదని ఒప్పుకుంటున్నారేమో అనుకుంటాను నేను, ఈ జనం అంతాను. కానీ ఆ కృష్ణుడి మాటలే పత్రి గారు చెప్తున్నారు కదా. మరి ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు చాలా మంది అంటే, వాళ్ళు మనసుతో పనిచేస్తున్నారు కానీ బుద్ధిని ఉపయోగించుకోవట్లేదు కాబట్టి. మరి ఆ ఆత్మారాధన కరెక్టు, ఆత్మారాధనే అసలైన ఆరాధన, మరి ఆత్మారాధనే భగవంతుణ్ణి ఆరాధించడము అనే విషయం వాళ్ళకి అవగాహన రావట్లేదు. అందుకే ప్రపంచం వైపు ఉన్న ఈ మనస్సుని కొంచెం మనం అవగాహన పెంచుకుంటూ మనము ఏం చేయాలి అంటే, ఈ మాటలు, ఇలాంటి ప్రవచనాలు, ఇలాంటి ప్రబోధాలు, ఇలాంటివన్నీ ఈ మహాత్ముల వచనాలు, ఇవన్నీ రోజు చూడండి పత్రి సారు ఎంత చక్కని క్లాస్ ఇస్తున్నారు అంటే, నిజంగా ఈ లాక్డౌన్ పుణ్యం అంటూ మనకి నరనరాల్లోని ఈ జ్ఞానాన్ని నింపుతున్నారు. ఎలా ఉండాలి, ఎలా విహారం ఉండాలి, జ్ఞానం పెంచుకోవడానికి ఎలా ఉండాలని చెప్తున్నారు ఆయన. నిజంగా లాక్డౌన్ లేకపోతే మనం ఇన్ని మాటలు ఆయన నుంచి వినేవాళ్ళం కాదు. అలాగే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే తత్వాన్ని కొంత పెద్దల వల్ల కానీ, గురువుల వల్ల కానీ, సీనియర్స్ వల్ల కానీ మనం నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఈ మనసు శుద్ధం అవ్వడం మెల్లిమెల్లిగా మళ్ళిగా మొదలవుతుంది. అందుకే మహాత్ములు ఏమన్నారు అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షాయ అని అన్నారు. అంటే ఏంటి? భగవంతుడి వైపు తిరిగిన మనసు మోక్షాన్ని కోరుకుంటుంది, ప్రకృతి వైపు తిరిగిన మనసు బంధాన్ని కోరుకుంటుంది. అంటే రెండు కోరుకునేది మనసే. అది భగవంతుడి వైపు తిరిగింది, మోక్షం కావాలంది. ప్రకృతి వైపు తిరిగింది, బంధాల్లో మునిగిపోతోంది. అదే మనం ప్రపంచం వైపు అంటాం. భగవంతుడి వైపు అంటే ఆయన ఒక్కడనే కోరుకుంటాం. ఆయన వైపు తిరగకుండా ప్రపంచం వైపు, ప్రకృతి వైపు తిరిగిందనుకోండి, చూసినవన్నీ కావాలంటాం, ప్రతిదీ కావాలంటాం. ఈ ప్రపంచంలో
అనుభవించాలని చాలా మందికి ప్రతిదీ అనుభవించాలనుకుంటది ఈ మనసు. అది ప్రపంచం వైపు తిరిగితే చూసినవన్నీ కూడా నేను అనుభవించేయాలి అనుకుంటది. అందుకే దాన్ని అటునున్న మనసు ఇటున్న ఆత్మ అనే భగవంతుడి వైపు తిప్పినప్పుడు ఆయన దర్శనం కావాలనుకుంటది. ఆయన దగ్గరికి చేరుకోవాలనుకుంటది. ఆయనే కావాలనుకుంటది. అలా అనుకుంటది. అయితే ఇక్కడ మనసు చూసుకోండి, ప్రపంచం భగవంతుడి వైపు తిరిగితే ఎలా ఉంటదని చెప్పాను. ఈ మనసు యొక్క కల్పితమే ఈ జగత్తంతా అంటారు. మరి ఇంత జగత్తు మనసు అన్ని ఇంద్రియాలతోటి అనుభవించేస్తుంది. మరి అది గాఢ నిద్ర టైంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఉందా దానికి? ఈ ప్రపంచం లేదు. ఈ ప్రపంచమంతా మనసులో లయమైపోయింది దానికి. ఏమీ లేదు గాఢ నిద్ర టైంలో. మరి అప్పుడు తెల్లారి లేచి ఏమంటుందా మనసు? చాలా హాయిగా నిద్రపోయాను. శరీరం తెలియలేదు, ఏమీ తెలియలేదు, ఏ ఆలోచన లేదు, ఏ కలత నిద్ర రాలేదు. చాలా హాయిగా ఉన్నాను అంటుంది. అంటే గాఢ నిద్రావస్థలో ఏ హాయి అయితే ఉందో అదే హాయి నీకు ధ్యానంలో రావాలి. గాఢ నిద్రా సమయంలో నీ మనస్సులో ఈ ప్రపంచమంతా లయమైపోయింది. అందుకే నీకు హాయిగా ఉంది. మరి ధ్యానంలో ఈ మనసు ఆత్మలో లయమవ్వాలి. రమణ భగవాన్ చెప్పేది అదే. ఫస్ట్ ప్రపంచాన్ని చూసేసింది మనసు. అందుకే ఆలోచన తరంగాలు వస్తూనే ఉంటాయి. అయినా ఆలోచనలు వస్తున్నా సరే నువ్వు కదలకుండా కూర్చో. పోనీ వచ్చేవన్నీ పోతూనే ఉంటాయి. ఏదో ఒక రోజుకి బయట చూడడం విరక్తి వచ్చి అది ఆత్మ వైపు తిరుగుతుంది. ఆత్మ వైపు తిరిగినప్పుడు ఈ మనసు మెల్లిమెల్లిగా ఆత్మలోకి లయమవడం మొదలెట్టి అది అప్పుడు మనసుగా చచ్చిపోయి ఆత్మగా మిగిలిపోతుంది అని రమణ భగవాన్ అంటారు. అంటే యోగులందరూ చెప్పింది సారాంశం ఒకటేనండి. నువ్వు నిద్రపోయినప్పుడు ఏ గాఢ నిద్రలో ఈ మన ప్రపంచమంతా నీ మనసులో లయమైపోయి ఎంతో హాయిని అనుభవిస్తున్నావు, అదే హాయి ధ్యానంలో నీ మనసును ఆత్మలో లయం చేయగలిగినప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటావు అని యోగులు చెప్పారు. అంటే మనకి గుర్తు చేసి బాధ పెట్టేది మనసే, బ్రహ్మానంద స్థితిని పొందించేది మనసే. ఇక్కడ మా సాధకుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అన్నిటినీ గుర్తు చేసి బాధ పెట్టేది మనసే, బ్రహ్మానంద స్థితిని పొందించేదే మనసే. అయితే ఇక్కడ మనము ఎలా ఉండాలి, ఈ మనసు ఎలా ఉండాలి అన్నది, ఎలా ఉంటే గొప్పగా ఉంటాము. మనం ఏమనుకుంటున్నాం? సృష్టిలో సర్వము భగవంతుడి మయమే అని అనుకుంటున్నాం, అలా భావిస్తున్నాం, అలా ఉంటున్నాం. మనము దేని మీద మోహం పొందినా ప్రాపంచిక వస్తువుల మీద మనం పశువుమే ఉంటాం, కానీ పశుపతిగా మారలేమట. ప్రాపంచిక వస్తువులు దేని మీద మోహం పొందినా ఆ మోహం వల్ల పశువుగా ఉంటావు, కానీ పశుపతిగా మారలేవు అంటారు యోగులు. అయితే ఈ మనసు ఎలా ఉండాలి అంటే, ఒక గృహం ఉందనుకోండి, మీకు చిన్న ఉదాహరణ చెప్పి అప్పుడు మనసు ఎలా ఉండాలో చెప్తాను మీకు. ఒక ఇల్లు ఉందండి, ఒక ప్యాలెస్. అందులో యజమాని ఉంటాడు, సేవకులు ఉంటారు. ఫస్ట్ సేవకులను తీసుకుందాం. సేవకులకి ఆ ఇంట్లో ఏ విషయాలు తెలుస్తాయి చెప్పండి? ఆ గదులు ఎన్ని ఉన్నాయి, ఫర్నిచర్ ఎంత ఉంది, వంటింట్లో ఏ సామాన్ ఉంది, హాల్లో ఏ సామాన్ ఉంది, ఎలాంటి టీవీ ఉంది, బయట ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎంత తోట ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇవి తెలుస్తాయి సేవకులకి. అంతే కదా? ఇంకేమైనా తెలుస్తాయా? ఇంకేం తెలియవు. కానీ యజమానికి ఏం తెలుస్తాయి? ఇవన్నీ తెలుస్తాయి. దీంతో పాటు ఇంకా ఒకటి తెలుస్తుంది. ఏంటంటే, లోనున్న గాడ్రేజ్ బీరువా లాకర్లో ఎన్ని దస్తావేజులు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి, ఎన్ని నోట్ల కట్టలు ఉన్నాయి, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి?
ఇంటి యజమానికి తెలుస్తాయి. అవునా కాదా? అంటే సేవకులకి బయటవే తెలుస్తాయి, యజమానికి లోనం కూడా తెలుస్తాయి. అలాగే నీ మనసు సేవకుడిలా ఉండకూడదు. అంటే ఎంతసేపు ఈ ప్రపంచం వైపు తిప్పేసిన మనసు ఒక సేవకుడిలాగా బయట విషయాలే తెలుస్తాయి. కానీ నువ్వు అంతరంగంలోకి వెళ్ళినప్పుడు, నీ శరీరం అనే గాడ్రేజ్ బీరువా లోనికెళ్తే నీ అంతరంగంలో ఆత్మ అనే వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. అష్టసిద్ధులు నవనిధులు అనే పొందేటటువంటి శక్తి నీలో అంతరంగంలోనే ఉంది. అంటే యజమాని లోనికి ప్రయాణించి అన్నిటికి యజమాని అవుతాడు. సేవకులు బయటకు తిరిగి కొన్నే తెలుసుకుంటారు. అందుకే మనసు బయట తిరిగితే సేవకుడు, అంతరంగంలోకి వెళ్తే యజమాని అవుతాడు. అందుకే బాహ్య దృష్టి ఉంటే, అందుకే ఏమన్నారు, పశ్యతీతి పశువు. పశ్యతీత పశువు అంటే ఏంటి? పశ్యతీత పశువు అంటే పశువుకు బాహ్య దృష్టి ఉంటుంది, పశుపతికి అంతర్దృష్టి ఉంటుంది. నీవు ఎప్పుడైతే అంతర్దృష్టిలోకి వెళ్తావో అప్పుడు నువ్వు పశుపతిగా మారతావు. బాహ్య దృష్టి ఉంటే పశువుగా ఉంటావు. చాలా మంది ధ్యానం చేయండి, ఆత్మను తెలుసుకోండి, ఆత్మే దైవం అన్నట్టు. అప్పుడే మాకెందుకండి, అప్పుడేనా, వయసు వచ్చాక చూద్దాంలేంటి అని అనుకుంటారు. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఒక లిమిటెడ్ ఏజ్ ఉంటుందా? చిన్నప్పటి నుంచి తెలుసుకుంటే వాడు పశుపతే. కానీ ఇవన్నీ మనకి చిన్నప్పుడు మనకి బోధించేవాళ్ళు లేక మనం పశువుల్లాగే 50 సంవత్సరాలు వచ్చాక పశుపతిగా అవ్వడానికి మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం అనుకోండి, అంటే మనకు చెప్పేవాళ్ళు లేడు, మన పుణ్యం ఇంకా రాలేదనమాట. అందుకే పశువు బాహ్య దృష్టి కలిగి ఉంటుందట, పశుపతికి అంతర్దృష్టి కలుగుతుంది. నువ్వు బాహ్య దృష్టిలో ఉంటే సేవకుడు అవుతావు, అంతర్దృష్టిలో కొలితే యజమాని అవుతావు అని యోగులు మనకి చెప్పడం జరిగింది. మనకి ఏ పదార్థం గురించి కానీ, దేని గురించి కానీ మనం ఎక్కువ ఆలోచిస్తే, దేని గురించి అయినా సరే మనం ఎక్కువ ఆలోచిస్తే అది ఫస్ట్ మనకి వాసనల రూపంలో, సంస్కారాల రూపంలో ఉండిపోతుందట. అది మళ్ళా అలాంటి బుద్ధే మనకి వస్తుంది. అందుకే దేని గురించి పత్రిసారి మనకి చాలా సార్లు చెప్పారు. ఏం చెప్పారు? వర్తమానంలో జీవించండి, వర్తమానంలో జీవించండి అన్నారు. గతాన్ని ఎక్కువ తలుచుకోవడం వల్ల ఏమవుతుంది? ఏ విషయాన్ని తలుచుకుంటావో అది మంచి కానీ చెడ్డ కానీ, మంచి అయితే ఒక మంచి సంస్కారం నీలో ఏర్పడుతుంది, చెడ్డనే పదే పదే తలుచుకుంటే చెడ్డ సంస్కారం నీలో అవుతుంది. ఈ సంస్కారాలే మళ్ళా బుద్ధిగా మారుతాయి. అందుకే కొందరికి అశుద్ధ బుద్ధి ఉంటుంది, కొందరికి మంచి బుద్ధి ఉంటుంది. అందుకే నువ్వు ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తావో అవి నిన్ను వాసనల రూపంలో ఉండి తర్వాత నీకు అట్లాంటి బుద్ధే వస్తుంది. అందుకే యోగులు ఏమంటారు, గతం గతః, దాని గురించి ఎప్పుడు ఆలోచించొద్దు, వర్తమానంలో ఉండు, వర్తమానంలో ఉండు అంటారు. పత్రిసారి పొద్దున్న చెప్పింది ఏంటి, ఇది మంచి ఇది చెడ్డ అని పేరు పెట్టకండి, పెడితే మళ్ళీ దాని ఆలోచనలోకే వెళుతూ ఉంటాయి. యథాతథంగా స్వీకరించని ఆయన ఇంకో రకంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ దేని గురించి ఆలోచిస్తే నీ మనసు అలాగే తయారై అలాంటి సంస్కారాలే వస్తాయి. అయితే ఇలా ఉన్నప్పుడు శుభ సంస్కారాలు అశుభ సంస్కారాలు అనే 2 రకాలు ఉంటాయి ఈ సంస్కారాలు. దీన్ని బట్టే నీ బుద్ధి నిర్ణయం కూడా ఉంటూ ఉంటుంది. అయితే ముందు దాన్నే మళ్ళా ఏమన్నారు, అశుభ వాసనలు శుభవాసనలు 2 ఉంటాయి. అయితే అశుభ వాసనల గురించి మనం ముందు చెప్పుకుందాం. ఇది ఏమిటి అంటే 3 ఉంటాయంటండి మనల్ని దిగజార్చడానికి. ఏంటి? లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన. ఈ 3 మన కిందకు జారుస్తూ ఉంటాయి. తర్వాత మనం పైకి ఎలాగెళ్ళాలో చెప్పుకుందాం. లోకవాసన అంటే మనం ప్రపంచం వైపు ఉన్నట్టు, ఇప్పుడు ఈ 3 వల్ల మనం ఆత్మ వైపు వెళ్ళినట్లు కాదు. ఈ ఆత్మ వైపు వెళ్లకుండా బయట ఏం చేసినా అది అశుభవాసన కిందే వస్తుంది. అయితే ఈ లోకవాసన ఏంటంటే మనకి కీర్తి మర్యాదలు, మరి అధికార దాహం, నన్ను అందరూ పొగడాలి, అందరూ నాకు గౌరవ మర్యాదలు ఇవ్వాలి, నాకు బోల్డ్ భౌతిక సౌకర్యాలు ఉండాలి, ఇలా
రకరకాలుగా భౌతికంగా ఆలోచించేవన్నీ కూడా ఇవి లోకవాసనలు. అంటే లోకం గురించి ఆలోచిస్తాడు. లోకం పొగడాలనుకుంటాడు, లోకం గొప్పగా చెప్పాలనుకుంటాడు. ఇవన్నీ మనకి లోకవాసనలు. ఇవన్నీ మనకి చెడ్డే తెస్తాయి. ఇక శాస్త్రవాసన. చూడండి, చాలా మంది ఎన్నో శాస్త్రాలు చదువుతారు. ఎన్నో శాస్త్రాలు చదివినప్పుడు అందరూ చెప్తున్నప్పుడు పలానా వోళ్ళు చెప్పారు, పలానా వోళ్ళు బాగా చెప్పారు అన్నప్పుడు మనకి ఏమి రావాలక్కడ? సకల శాస్త్రాలు ఏమని బోధించేయి? అహంకారం ఉండకుండా వినయంగా ఉండు అని బోధిస్తాయి. సకల వేదసారము, సకల శాస్త్రసారము మనకి బోధించింది ఏంటి అంటే వినయంగా ఉండాలి, అహంకారం ఉండకూడదని. కానీ 10 మంది పొగిడి మీలా ప్రవచనం ఎవరు చెప్పలేరండి, మీ అంత గొప్పగా చెప్పలేరు, ఆసువుగా చెప్పేస్తున్నారు అనగానే మనకేమవుతుందంటే అక్కడ అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఆ అహంకారం కూడా దుష్ట వాసనే. ఎప్పుడైతే శాస్త్రాలు చదువుతున్నాడు కానీ వీడికి వినయం రాలేదు, అహంకారం పోలేదు, ఇంకా శాస్త్రార్థం వీడికి ఏమి తెలిసింది అని జనం అనుకుంటూ ఉంటారు. శాస్త్రార్థం తెలిస్తే మరి ఇలాంటివి ఉండకూడదు, వీడికి ఇంకా ఈ వాసనలు పోలేదు, అది కూడా దుర్వాసనలే అని అనుకుంటారనమాట. ఇక దేహ వాసన. ఇదేంటి అంటే నా శరీరాన్ని ఎప్పుడు సౌందర్యంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంగా ఉంచుకోవాలని, మరి శక్తిగా ఉంచుకోవాలని, మరి ఇలాంటివన్నీ కూడా కోరికలు ఉంటాయి. అందచందాలు ఉంచుకోవాలని ఈ శరీరం మీదే దృష్టి పెట్టుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు చాలా మంది ఇన్ని జిమ్ములు, కనీసం 15, 20 సంవత్సరాల క్రితం ఇన్ని జిమ్ములు, ఇన్ని బ్యూటీ పార్లర్లు పాపం అస్సలు ఉండేవి కాదు. ఏదో తలకు నీళ్ళేసుకున్నప్పుడు ఆడదైతే రోజు పసుపు రాసుకుని ఉండేది, ఏదో మామూలుగా అయిపోయేది. ఇప్పుడు అలా కాదు కదా, బయటికెళ్ళాలంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాలి, రావాలి. మరి ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఎందుకంటే సౌందర్య పోషణ కోసం ఇవన్నీ చేస్తున్నారు. జీవితం అంతా కూడా నశించిపోయే శరీరం కోసం కానీ, నశించిన ఆత్మ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఈ దేహ వాసన ఉంటే ఏమవుతుంది అంటే ఇది కూడా ఒక దుర్వాసనే. అంటే అశుభ వాసనే. ఈ 3 కూడా ఉంటే మనసుని వెనక్కి లాగేస్తూ ముందుకి వెళ్ళనివ్వకుండా ఉండాలి కాబట్టే ఈ 3 వాసనలు సాధకుడికి ఉండకూడదు అని యోగులు చెప్తున్నారు. ఈ 3 వాసనలు దుర్వాసనలే కాబట్టి ఈ 3 వాసనలు ఉండకూడదు అని చెప్తూ ఈ 3 వాసనల వల్లే సాధకుడికి భవరోగం. ఈ భవరోగం పోవాలి, వీటి వల్ల పెరుగుతోంది అంటే, భవరోగం పోవాలి అంటే భగవంతుడి అనుగ్రహం కావాలి. అర్థమైందా అండి? మళ్ళా భగవంతుడి అనుగ్రహం అంటే ఆత్మే భగవంతుడు. వీడికున్న మానసికంగా ఉన్న ఈ రోగాలన్నీ పోవాలి. ఏంటి? కీర్తి, ప్రతిష్ట, డబ్బు, అందం, చందం ఇవన్నీ రావాలి అనుకుంటాడు. అయిపోయిన రోజున ఏడుపు. మరి ఈ ఏడుపు, డిప్రెషన్లు ఇవన్నీ వచ్చి రోగాలన్నీ వచ్చినప్పుడు, ఈ భవరోగం వచ్చినప్పుడు మళ్ళా వాడికి భగవంతుడే దిక్కవుతాడట. అప్పుడు ఈ భవరోగాన్ని తెప్పించేది మనసే, ఈ భవరోగాన్ని పోగొట్టేది మనసే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే భవరోగం మనసు వల్లే వచ్చింది. మనసు వల్ల వచ్చిన ఈ భవరోగాన్ని మనసే పోగొట్టాలి. బాహ్యంలో తిరిగి భవరోగం తెచ్చుకుంది, భగవంతుడి దగ్గర వైపు తిరిగి భవరోగాన్ని పోగొట్టుకోవాలి. ఇది తెలుసుకోవాలి. అయితే ఎలా పోతుంది? ఎలా పోతుంది అంటే లోకవాసనలన్నీ మన రోగాన్ని పెంచితే దైవం వైపు తిరిగినప్పుడు ఈ వాసనలన్నీ శుభవాసనలుగా మారిపోతాయట. శుభవాసనలు అయిపోతాయి. నువ్వు ఎప్పుడైతే ఆత్మ వైపు తిరుగుతావో నీ అశుభ వాసనలన్నీ శుభవాసనలు. అంటే ఒక్కసారి రావనుకోండి, మెల్లిమెల్లిగా. మరి శంకరాచార్య సాధకుడికి కావాల్సింది ఏం చెప్పాడు? శమము, దమము ఇవన్నీ చెప్పాడు కదండి. ఇవన్నీ ఆచరిస్తే మనసు శుద్ధత్వం పొందుతూ ఉంటుంది. ఎప్పుడైతే బాహ్యం వైపు తిరిగిన మనసు ఎలా ఉంటుందంటేనటండి, ఒక పచ్చి విత్తనంలా ఉంటుందట. సరిగ్గా గమనించండి. అంతరం వైపు తిరిగిన మనసు వేయించిన విత్తనంలా ఉంటుంది. ప్రపంచం వైపు తిరిగిన మనసు పచ్చి విత్తనం,
అది మళ్ళా మళ్ళా మొలకెత్తుతూనే ఉంటుంది ఈ పచ్చి విత్తనం. కానీ ఆ విత్తనాన్ని నువ్వు వేయించి మొలకెత్తిద్దాము అనుకుంటే అది మళ్ళా మొలకెత్తదు. దీని అంతరార్థం ఏంటి? భగవంతుడి వైపు తిరగడము అంటే ధ్యానం చేయడం. ఈ మనసు ధ్యానం చేసి నువ్వు నీ అదృష్టవశాత్తు ఎక్కువ సాధనలో ఉండి ఎక్కువ జ్ఞానం పొందినప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటే నువ్వు కర్మలు దగ్ధం చేసుకుంటూ మరి ఆ భగవంతుడి దర్శనమైనప్పుడు నువ్వు ఒక వేయించిన విత్తనంలా ఉండిపోతావు. ఇక జన్మ లేదు, ఏమీ లేదు. వేయించిన విత్తనం ఎలా మొలకెత్తదో మరి ఆ మనసు అలా అయినప్పుడు నీకు జన్మ లేని స్థితి వస్తుంది. బాహ్యం వైపు తిరిగిన మనసు పచ్చి విత్తనం, ఆత్మ వైపు తిరిగిన మనసు వేయించిన విత్తనంలాగా మారిపోతుంది. దైవ వాసనలు ఉన్నప్పుడే ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. నీలో ఉన్న దుర్వాసనలు పోవాలి అంటే దైవ వాసన ఉండవలసిందే. ఇది ఎంతవరకు నువ్వు దైవ వాసనలోకి రావో ఆ మనసు ఎప్పుడు కూడా ఈ దుర్వాసనలు, అశుభ వాసనలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అందుకే శుభవాసన అంటే ఆత్మకు సంబంధించిన పనులు చెయ్యడమే. సేవ చేయడం, ఆత్మజ్ఞానం పెంచుకోవడం, మరి ధ్యానం చేయడం, ధ్యానులకు కావాల్సిన సహకారం ఇవ్వడం, ఇవన్నీ మంచి విషయాలన్నమాట. మరి అందరూ కూడా ఆరోగ్యవంతమైన శరీరం కావాలనుకుంటున్నారు. ఆరోగ్యవంతమైన మనసు ఆరోగ్యవంతమైన శరీరం నుంచే పుడుతుందండి. మనం చెప్పుకున్నాం ఆహారం నుంచే మనసు వస్తుందని. ఆరోగ్యవంతమైన శరీరం ఉంటే ఆరోగ్యవంతమైన మనసు కూడా వస్తుందటండి. ఎలా ఆరోగ్యవంతమైన శరీరం వస్తుంది అంటే భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఇది ఏమిటంటే శాకాహారం ఫస్ట్ది, సాత్విక ఆహారం, న్యాయాచితమైనది, ధర్మార్పితమైనది, ధర్మపరమైనది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుందండి. చాలా మంది యోగులు చెప్తారు, మీకు ఇదివరకు గాంధీ గారి కథ కూడా చెప్పాను. మరి సరి అయిన ఆహారం తీసుకోకపోతే సరి అయిన మనసు ఉండదు అని. అలా ఈ 4 లక్షణాలు ఉన్న ఆహారం తినాలి. ఏంటి? శాకాహారం, సాత్విక ఆహారం, న్యాయార్జితమైనది, ధర్మార్పితమైనది, ధర్మపరమైనది. ఇలా తినడం వల్ల మనకి సరి అయిన ఆరోగ్యం ఉంటుంది. ఆ తర్వాత సరి అయిన మనసు ఏర్పడుతుంది. అసలు జీవుడు భూమి మీదకు వచ్చింది దేనికి అంటే నేను జీవుణ్ణి కాదు దేవుడు అని తెలుసుకోవడానికి అది భూమి మీదకి వచ్చింది. జన్మ ఎందుకు అంటే మరు జన్మ లేకుండా చేసుకోవడానికే మానవ జన్మ. ఎందుకు జన్మించాము అంటే మళ్ళా మరు జన్మ లేకుండా చేసుకోవడానికే మానవ జన్మ తీసుకున్నాము అని మనము అర్థం చేసుకోవాలి. మరి మానవ జన్మ తీసుకోమంటే మనము మరు జన్మ లేకుండా ఎలా చేసుకోగలము అంటే నువ్వు జీవుడిగా వచ్చిన నువ్వు ధర్మ, అర్థ, కామ, మోక్షాలని ఈ 4ని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఈ 4 నువ్వు కరెక్ట్ గా పెర్ఫెక్ట్ గా ఆచరించినప్పుడు జీవుడు దేవుడు తప్పకుండా అవుతాడు. అయితే ప్రజలందరూ ధర్మాన్ని మోక్షాన్ని వదిలేసి కామం వెనకాతల, అర్థ వెనకాతల పడ్డారు. కామము అంటే కోరికలు, అర్థ అంటే డబ్బు సంపాదన. ఈ డబ్బు వెనకాతల ప్రపంచం ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అంటే ఆ 2 మర్చిపోవడం వల్ల, ఈ రెండిటి వెనకాతల పడ్డం వల్ల. ఇప్పుడు ఏమైంది? ధర్మము మోక్షము 2 మర్చిపోయారు. అర్థ కామాల వెనకాతల ప్రజలు పడుతున్నారు. నువ్వు పడు, నీ కోరికలు తీర్చుకో, డబ్బు సంపాదించుకో, కరెక్టే. కానీ దాని పక్కన నీకేముండాలి? ధర్మం ఉండాలి. దాని పక్కన ఏముండాలి? మోక్షం కావాలనే కోరిక ఉండాలి. ఆ ముందు ఈ 2 లేక ఈ 2 ఎక్కువైపోయి అందరికీ దుఃఖం దుఃఖం దుఃఖం. కానీ 4 సమానంగా ఉండాలి. ఎప్పుడైతే ధర్మంగా నువ్వు ఉంటావో, ఏంటి ధర్మం? పరోపకారాయ పుణ్యం, పరపీడనం పాపం. ఇది నీ ధర్మం. అది తెలుసుకుని నువ్వు ప్రవర్తించాలి. మరి బాబా గారు చెప్తూ ఉంటారు, లోకుల సేవే లోకేశ్వరుడి సేవ, జనుల సేవే జనార్దనుడి సేవ
అందుకే ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు అంటే బాబా గారు సేవ, ప్రేమ. అంటే అన్ని జీవుల్ని మనం ప్రేమించగలగాలి. ఎందుకు ప్రేమించాలి? సత్యం తెలుసుకున్నావు కాబట్టి నువ్వు. ఏ సత్యం తెలుసుకున్నావు? నాలో ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు. అలాగే ఈ సృష్టిలో సకల జీవులలోని ఆ భగవంతుడే ఉన్నాడు. అందుకని ఎవ్వరిని నేను బాధ పెట్టకూడదు. ఎవ్వరిని నేను హింస పెట్టకూడదు. అందరికీ సేవ చేస్తూ ప్రేమ భావంతో ఉండగలగాలి. అందుకే ముందు ఆయన సేవా ప్రేమ అనడానికి కారణం ఏంటి అంటే, ముందు ఈ పిరమిడ్ మాస్టర్లందరూ కూడా మన ధ్యానులందరూ కూడా తెలుసుకున్నది ఏంటి? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ 3 మనం నేర్చుకున్నాం కాబట్టి అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఏ జీవిని హింసించినా ఇప్పుడు దానికి యోగులు ఒక చక్కని ఉదాహరణ చెప్తారు చూడండి. ఏంటంటే మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఎన్నో అవయవాలు కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు. ఏ ఒక్క అవయవానికి నొప్పొచ్చినా మనం సుఖంగా ఉండగలుగుతున్నామా? కాళ్ళకు నొప్పొచ్చినా, చేతులకు నొప్పొచ్చినా, పిప్పి పని పోటొచ్చినా, చెవిలో పోటొచ్చినా, కళ్ళకు నొప్పొచ్చినా, ఆ ఏదొచ్చినా సరే మొత్తం శరీరం విలవిల్లాడిపోతుందే. అవునా కాదా? మరి ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి మయమే. సృష్టిలో ఒక్క జీవిని హింసించినా ఆ నొప్పి భగవంతుడిదే అనే ఎరుకలో జీవించినప్పుడు సృష్టిలో ఏ జీవిని నువ్వు హింసించవు, అన్ని జీవుల్ని ప్రేమిస్తావు. శరీరంలో అవయవాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని మనిషి ఎలా కోరుకుంటున్నాడో భగవంతుడి శరీరమే ఈ సృష్టి. ఈ సృష్టిలో ప్రతి జీవిని ఏ జీవి బాధపడినా, ఏ జీవి హింసించినా అక్కడ నొప్పి తగిలేది నీకు కాదు భగవంతుడికే. కాలుకు నొప్పొస్తే చెయ్యికేం లేదు. కానీ ఒళ్ళంతా ఏడుస్తది. నీ బుర్రలో ఏడుపు ఉంటది. చెయ్యి బానే ఉంది. కానీ నీ బుర్రలో ఏడుపుంది. చెయ్యిని పోటొచ్చిందనుకో అది నీ బుర్రలో ఏడుపుంది. ఈ బుర్రే భగవంతుడు. ఆత్మ నీలో ఉంది. అందరిలోని ఉంది. ఈ సృష్టిలో ఏ జీవి హింస పడినా బాధపడేది భగవంతుడే. అది ఒక్కటి గుర్తుంచుకుంటే మనము అన్ని జీవుల్ని ప్రేమిస్తాము. అన్ని జీవులకి సేవ చేయడానికి చూస్తూ ఉంటాం. ఏ జీవికి హాని చెయ్యం. అందుకే పత్రిసారి ముందు శాకాహారం అనడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ చూపులు సద్గురువుల చూపులు లోచూపులు. కారణం వేరుంటుంది. ఇక్కడ కార్యం జరుగుతూ ఉంటుంది. జీవులు హింస ఆపితే కానీ పరమాత్మ తృప్తి పడ్డు అని మన చేత ఫస్ట్ హింస ఆపండి అని చెప్పడానికి కారణమైంది. అంటే ధర్మం ఏమిటి అంటే జీవుడిగా పుట్టిన మనము సమస్త జీవుల ఎడ సేవ ప్రేమతో ఉంటూ మరి అన్ని ప్రేమిస్తూ అందరికీ సేవలో ఉంటూ మరి మనము అలా ప్రవర్తించాలి. అలా ఉన్న రోజుని మనము పశుపతిగా మారతాం. పశుపతి అంటే శివుడు. మరి అలా ధర్మంగా ఉన్నవాడికి డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు. మనలో అందరికీ తెలుసు. మరి మా పరిస్థితి చూసినా రాఘరావు గారు బిజినెస్ మానేసిన మరి ఎప్పుడు వ్యాపారం చేస్తున్నప్పుడు కంటే లేని దర్జా మేము ధ్యానంలోకి వచ్చాక ఇంకా రాయల్టీగా ఉన్నాం. మాకెప్పుడు డబ్బుకు లోటు లేదు. మరి ఏం కావాలంటే అది డబ్బు సంపాదనలో ఎవరికి రూపాయి ఇవ్వబుద్దవుదు. ఏదో సేవ చేసాము అంటే అది పుణ్యం కోసం చేసాం, లేకపోతే ఊరికే ఇస్తామా? మరి ఇప్పుడు అలా కాదు. ఇది భగవంతుడు మనకిచ్చాడంటే చూడండి ఈశావాసోపనిషత్తులో చెప్తారు. ఈ భగవంతుడు ఇచ్చేది త్యాగబుద్ధిలో కొంతైనా అందరికీ ఇచ్చి నువ్వు అనుభవించడానికి హక్కుంది అనే వాక్యం మనలో నాటుకుపోయిన మూలాన్ని కొంతైనా మనము 10 మంది మంచి కోసం ఉపయోగపడాలి. అందుకే రాఘరావు సార్ మీ అందరికీ చెప్తున్నారు పిఎంసి ఛానల్కి చూడండి అని. ఎందుకంటే మనకి జ్ఞానం నేర్చుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఎంత తప్పుందో మనకంటే తపనతో ఉన్న వాళ్ళు ప్రపంచమంతా ఉంటారు కాబట్టి మరి మనకు తెలియదు, మన గురువు గారికి తెలుసు కాబట్టి మరి దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే మరి మనం కూడా మన వంతు చెయ్యాలి అని రాఘరావు గారు అనడానికి కారణం అది. మరి అలాగా ప్రతి వాళ్ళు బాగుండాలని కోరుకోవడమే మన ధర్మం. మరి డబ్బుకు మనకి ఎప్పుడు ధర్మంగా ఉన్న వాడికి డబ్బు ఏనాడు లోటు ఉండదు. ఈవేళ నువ్వు ఎవరికైనా భోజనం పెట్టావు అంటే
ఒకటే కారణం గుర్తుంచుకోండి. నువ్వే రోజు భోజనం లేకుండా చచ్చిపోవు. నీ భోజనాన్ని నువ్వు రిజర్వ్ చేసుకున్నట్టే. అది నీకు నువ్వు పెట్టుకుంటున్నావు. అది తెలుసుకోవాలి మనం. అలా అని ఆశపడి మనం చెయ్యకూడదు. అలా ఆ ధర్మమే నిన్ను దైవమే కాపాడుతుంది. ఎప్పుడూ సాధకుడికి కానీ, ధర్మపరులకు కానీ లోటెప్పుడూ ఉండదు. మరి డబ్బున్నప్పుడు మన కోరికలు తీరకుండా ఎలా ఉంటాయండి? ఏది కావాలంటే అదే చేసుకుంటారు. ఇక మోక్షము. ఈ నాలుగోది. ఈ మోక్షము ఏమిటంటే మోహక్షయమే మోక్షము అని శంకరాచార్యులు చెప్పారు. అన్నిటి మీద వ్యామోహాలు నశింపచేసి పరమాత్మ పైన వ్యామోహం పెంచుకోవడమే మోక్షం. మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే ఈ సృష్టి, నేను నువ్వు, ఈ సకల చరాచర సృష్టి పరమాత్మదే కానీ నాది అన్నది ఏమీ లేదు. ఈ సృష్టిని అనుభవిస్తుంటేనే ఇంత ఆనందం ఉంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనం తెలుసుకోగలిగితే ఇంకెంత ఆనంద స్థితిలో ఉంటాము అని అనుక్షణం మన బుద్ధిని ఉపయోగించి ఆలోచించగలగాలి. ఇలా ఆలోచిస్తూ మరి అన్ని ఆచరిస్తే మరి అందరూ కూడా ఎవరు దైవాలని సార్ మనకి పదే పదే గుర్తు చేస్తున్నారు. మరి ఇలా ధర్మార్థ కామ మోక్షాలని మనము 4 కూడా కరెక్ట్ గా ఆచరిస్తూ ఉన్నప్పుడు ఈ జీవుడు దేవుడిగా, అంటే ఫస్ట్‌ది లాస్ట్‌ది ఏంటి అంటే దైవం వైపు తీసుకెళ్తుంది. ధర్మము, మోక్షము. అర్థ, కామ 2 ప్రపంచం వైపు తీసుకెళ్తాయి. అందుకే మనం అస్తమాటు దైవం వైపు ఉంటే ఉండలేమని నాటి బుద్ధుడు నేటి పత్రిజీ వరకు 50-50 అన్నారు. ఆ 50-50 అనపోయి 100 అంతా అదే చెయ్యండి అంటే మనం చచ్చినా చెయ్యం. అందుకని అది ఉండాలి, ఇది ఉండాలని చెప్పారు. అందుకే జీవుడిగా పుట్టిన మనము ఈ మనసుని అశుద్ధ వాసనలతో, అశుద్ధ సంస్కారాలతో ఉన్న మనసు అదే అలా పెంచి పోషిస్తే అశుద్ధ బుద్ధిగా వచ్చేస్తుంది. అందుకని దాన్ని ఈ భగవంతుడి గురించి జ్ఞానము, బ్రహ్మజ్ఞానము ఇవన్నీ మనం ఎప్పుడైతే నేర్పామో శుద్ధ మనసు, శుద్ధ బుద్ధిగా ఏర్పడుతుంది. ఈ 2 ఉన్నప్పుడే ఈ జ్ఞానము, బ్రహ్మజ్ఞానము నేర్చుకుని సాధన చేసినప్పుడే పశువుగా ఉన్న మనము పశుపతిగా అవుతాం. అందుకే ప్రపంచం వైపు తిరిగి ఉన్న మనసు పశువైపోతుంది. మరి ఆత్మ వైపు తిరిగిన మనసు పశుపతిగా మారుతుంది. అందుకే మనసు యొక్క ధర్మం ఏంటి అంటే నువ్వు ఎలా మలుచుకుంటే అది అలా ఉంటుంది అని తెలుసుకోవడమే సాధకుడి యొక్క ముఖ్య కర్తవ్యం. నువ్వు ఎలా ఉంచుకుంటావు? మంటను ఒంటికి అంటించుకుంటావా? లేదా ఆ మంటతో వంట చేస్తావా? కత్తితో పొడుస్తావా? కూరలు కోసుకుంటావా? అది నీ ఇష్టం. ఈ మనసుని ఎలా ఉంచుకోవాలో అది సాధకుడి ఇష్టం. నువ్వు జ్ఞానం పెంచుకోవడానికి మనసే కారణం, జ్ఞానం వదులుకోవడానికి మనసే కారణం. అందుకే పశువుల్లో నుంచి మానవులుగా వచ్చిన మనము పశువుగా ఉండిపోకుండా మనం పశుపతిగా మారాలి. అందుకే యోగులు ఏ ఉదాహరణ చెప్తారంటే మనం పశు జాతి నుంచి వచ్చినప్పుడట 2 కాళ్ళతో వచ్చామట. 2 కాళ్ళతో వచ్చి ఎదిగి ఎదిగి పెళ్లి చేసుకుని ఇంకో 2 కాళ్ళు తెచ్చుకున్నామట. ఇప్పుడు 4 కాళ్ళు అయ్యాయట మనకి. తర్వాత ఓ పిల్లోడు పుడతాడట, 6 కాళ్ళు అయ్యాయట. ఇంకో పిల్లోడు పుట్టాడట, 8 కాళ్ళు అయ్యాయట. ఆ తర్వాత మనవులు, మునిమనవులు, చుట్టాలు, బంధువులు ఎలా తయారవుతాయంటే మనకి కాళ్ళు పెరుగుతూ ఉంటాయట. ఆఖరికి రోకల బండ్లా ఉంటామట. ఈ రోకల బండి ఏం చేస్తది? 2 కాళ్ళతో పుడితే స్పీడ్‌గా పరిగెడతారు. రోకల బండిలాగా ఉన్నాక ప్రయాణం స్లో అయిపోతుంది. అలాగా నువ్వు కాళ్ళు పెంచుకొని నీ ప్రయాణం స్లో చెయ్యకు. ప్రపంచం వైపు తిరిగినప్పుడు ఇలా నీ కాళ్ళు పెరిగిపోయి నువ్వు స్లో అయిపోతావు. ఆత్మ వైపు తిరిగినప్పుడు అందరితోటి ఉంటావు, అన్నిటితోటి ఉంటావు. కానీ నువ్వే కాళ్ళని పెంచుకోకుండా లెస్ లగేజ్ లో ఉంటావు. నువ్వు వేసుకోకుండా ఉంటావు అనమాట. అందుకే యోగులు కాళ్ళని పెంచుకుని రోకల బండ్లా ఉండకు, నీకున్న 2 కాళ్ళతో మనిషిగా ఉండి, మహాత్ముడిగా ఉండి, మాధవుడిగా ఉంటే నువ్వు గొప్పవాడు అవుతావు అని మనకి ఉదాహరణ చెప్పడం జరిగింది. ప్రపంచం వైపు ఉంటే కాళ్ళు పెరిగిపోతాయి, ఆత్మ వైపు ఉంటే కాళ్ళు తగ్గుతాయి. ఉంటాయి కానీ మన చుట్టూరు కానీ పట్టించుకోము. అందుకే అన్నిటికీ కారణం మనసే.
ఈ మనసు ప్రపంచం వైపు నుంచి మెల్లిమెల్లిగా రోజు కొంత టైం ఆత్మ వైపు తిప్పుకుంటూ ఆ భగవంతుడి గురించి చెప్తూ దానికి కళ్ళు విప్పినప్పుడు చెప్పాలి, కళ్ళు మూయించి దాని దగ్గర ప్రాక్టీస్ చేస్తే మనమే పశుపతులు అవుతాము. మరి ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.